ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కన్య రాశి వారికి 23, 24, 25వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో కనుక మీరు వినకపోతే విలువైనటువంటి సమాచారాన్ని కోల్పోతారు, ఎంతో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కన్య రాశి వారి ఇంట్లో ఏంటంటే రహస్యంగా ఈ దైవం తిరుగుతుంది. మీకు జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి సమస్యకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడును. అంతేకాకుండా ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మీ టైం తీసుకొని మీరు రావాలా, అందుకు మేము రాలేము అనే సమస్య కూడా మీకు లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ ద్వారానే మీ యొక్క సమస్యను తీర్చబడను. మరీ ముఖ్యంగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను. అయితే ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, మనోవేదన, మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతున్నా, అలాగే శత్రు సమస్యలు, మిమ్మల్ని ఎవరైనా సరే వేధిస్తున్నా అది కూడా మీకు తెలియకపోయినా, అంతేకాకుండా చిన్నపిల్లల పొరపాట్లు ఏవైనా ఉన్నా, భార్యాభర్తల సమస్యలు, అంతేకాకుండా విడాకులకు సంబంధించిన సమస్యలు, ధన సమస్యలు, ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే అని చెప్పొచ్చు. అదే జాతకం చెప్పబడును శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పొచ్చు. అయితే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100కి 100% పరిష్కార మార్గం కూడా చూపిస్తారు. గురువు గారికి నమ్మకంతో మీరు ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీ సమస్య ఇక ఉండకుండా పోతుంది. అయితే గురువు గారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9000556240. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీ జాతకాన్ని చెప్పించుకోండి. ఆ తర్వాత మీకు లైఫ్లో అంతా సంతోషమే ఉంటుంది, ఎలాంటి బాధలు అనేవి ఉండవు ఉందండి. మీకేంటంటే ఈ మధ్య చాలా వరకు కూడా సమస్యలు అనేవి ఎక్కువయ్యాయి. కాకపోతే మీరేంటంటే ఆ సమస్యల వల్ల సతమతం అయిపోతూ అసలు దేవుడు నువ్వు ఉన్నావా, మా మీద ఎందుకు ఈ రకంగా కక్ష కట్టావు, ఎందుకు మాకు ఈ రకంగా సమస్యలు అనేవి సృష్టిస్తున్నావు, మనశ్శాంతి అనేది కూడా కరువైపోయింది. మాకు డబ్బు విషయం తర్వాత ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి అనేది లేకపోవటం, ఇలా చాలా వరకు కూడా సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి. ఆ సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా చాలా సార్లు ఉన్నాయి. అంటే మీలో మీరే మీరు దాచుకోలేక, ఇంట్లో వ్యక్తులైనా సరే ఎవరికైనా సరే చెప్పుకోలేక, బయటి వాళ్ళకి చెప్పుకోలేక మీలో మీరు చాలా వరకు కుమిలిపోయారు. ఒంటరిగా కూర్చొని ఏడ్చి అసలు ఏందయ్యా నువ్వు ఉన్నావా, నువ్వుంటే ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ జీవితంలో అది చిన్నతనంలో కానివ్వండి, మీ మధ్య ఇంకా ఈ మధ్య అయితే చాలా ఎక్కువయ్యే సమస్యలు అని చెప్పుకోవచ్చు. అంటే తెలిసి తెలియని వయసులో సమస్యలు వస్తే అది పెద్ద విషయం కాదండి. ఆడేపాడే వయసులో సమస్యలు వచ్చినప్పుడు అది మన మనసుకు ఎక్కువగా తీసుకోలేం, మన మనసుకి అది అర్థం కాదు. కానీ మంచి చెడు అర్థమై ఒక వయసు వచ్చాక లోకజ్ఞానం ఏంటి, మంచి ఏంటి, చెడేంటి అని అర్థమైనటువంటి మనుషులకు ఏంటంటే మనసే ఒక శత్రువులాగా మారుతుందన్నమాట. మనసు అనేది మనిషి నిజంగా చెప్పాలంటే దేవుడిచ్చినటువంటి ఒక శాపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనసు లేని మనుషులు, మంచి చెడు ఆలోచన, విచక్షణ, జ్ఞానం అనేవి ఏవి కూడా లేని మనుషులు చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారండి ఈ భూమి మీద. అలా ఎంతో మంది ఉంటున్నారు. కానీ మనసు పెట్టి ఆలోచించి మంచేంటి, చెడేంటి, ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకుని నా అని అనుకొని, నా మనుషులు అనుకొని ఎన్నో రకాలుగానో కష్టాలు పడేవాళ్ళు, బాధలు పడే వాళ్ళకి ఏంటంటే ఏ రోజు కూడా మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి నిజమైనటువంటి శత్రువు ఏంటి అంటే మనసే. మనసు లేని మనుషులే హ్యాపీగా బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. అలాగే ఈ రాశి వారికి చాలా వరకు కూడా మనస్సాక్షికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి బాధలు కుటుంబంలో జరిగేవి. ఏదైనా సరే కొన్ని వాళ్ళు తట్టుకోలేని విషయాలు కూడా జరిగాయి. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా బయటపడాలి. కానీ మీ ఇంట్లోనే రహస్యంగా ఈ దైవం తిరుగుతుంది. ఆ దైవాన్ని మీరు గుర్తించగలిగితే మాత్రం మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ 3 రోజుల్లో విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా మీరు చాలా వరకు బిజీగా ఉంటారు. అలాగే ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో తిరిగేటువంటి ఆ దైవం ఇవన్నీ కూడా మరిన్ని విషయాలు మీ గురించి తెలుసుకునేలా ఒకసారి ముందు ఈ వీడియోని పూర్తిగా వింటేనే తెలుస్తుంది. ఇక కన్య రాశి విషయానికి వస్తే ఈ
3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు. పెండింగ్ పనులు కూడా వీరి నెత్తి మీద పడే అవకాశం ఉంటుంది. అంటే వీరికి ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణం ఎలా ఉంటుందంటే ఎక్కడో అంటే మనశ్శాంతి పనులైతే చేసుకుంటున్నారు, కానీ లోపల ఎక్కడో ఒక పీకులాట, ఏదో ఒక భయం, బాధ అనేది వీరిని వెంటాడుతూ వెంబడిస్తూ వేధిస్తూ ఉంది. మనుషులైతే మరీ ముఖ్యంగా ఎలాంటి పనులు చేస్తున్నారంటే పనులైతే పైకి చేసుకున్నట్టుగానే కనిపిస్తారు, కానీ లోపల ఒక ఉత్సాహం, ఆశ ఇలాంటివైతే లేవు. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు, ఆ రోజు అలా గడవాలి కాబట్టి గడుస్తుంది. అలా వీరికి ఏంటంటే జీవితంలో చాలా వరకు కూడా మానసికంగా ఎక్కువగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు. అందుకే ఎప్పుడైనా సరే మనిషికి జీవితంలో డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతి. అలాంటి మనశ్శాంతిని ఎవరైనా అమ్మలేరు, మనం కొనుక్కోలేము కూడా. అలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడడం కోసమే ఆ ఇంట్లో అంటే ముఖ్యంగా మీ ఇంట్లోనే రహస్యంగా ఈ దైవం అనేది తిరుగుతుంది. మీరు చేసినటువంటి పూజలు ఫలించి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇవాల్టి రోజున తీర్చేయడానికి ఆ దైవం మీ ముందుకు వచ్చింది. ఆ దైవాన్ని కాకపోతే మీరు పట్టించుకోకుండా మీరు ఇదివరకు దైవాన్ని ఎక్కువగా స్మరించుకునే వాళ్ళు ఈ మధ్య ఏంటంటే దైవాన్ని పక్కన పెట్టేసి మీ సమస్యల లోకంలో మీరు పడిపోయారన్నమాట. ఏదైనా సరే వస్తువుని మనం పోగొట్టుకుంటే పోగొట్టుకున్న చోటే వెతకాలి, అక్కడ కూడా వేరే అక్కడ వెతికినా కూడా దొరకదన్నమాట. అలాగే మీరేంటంటే దైవాన్ని తలుచుకున్నప్పుడు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు రాలేదు కూడా. ఈ మధ్య ఏంటంటే సమస్యల లోకంలో మీరు పడిపోయి దైవాన్ని వెనకేశారు. అలాగే ఆ దైవం ఏంటంటే ప్రత్యేకంగా మీ ఇంట్లోనే తిరుగుతుంది. మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా ఆ దైవం దారి చూపిస్తాడు. మీ ఇంట్లో గత కొంతకాలంగా మీరు గమనించినట్లయితే ఒక మంచి సువాసన అంటే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున అవ్వచ్చు లేదా రాత్రి సమయంలో అవ్వచ్చు, మీ ఇంట్లో ఏంటంటే ఒక మంచి సుగంధం అనేది వస్తూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఒక కర్పూరపు సువాసన లేదా పూల సువాసన, ఇలా ఏదో ఒక సువాసన, మంచి సుగంధాలను వెదజల్లే ఒక గంధపు వాసన లాంటిది కూడా చాలా వరకే మీకు గమనించినట్టయితే ఆ వాసనలనే మీ ఇంట్లో మీ మధ్య ఉంటూ ఉంటాయి. అసలు ఏంటంటే గత కొంతకాలం నుండి మీరు గమనించినట్లయితే సువాసనలు అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. ఆ సువాసన ఏంటంటే మీరు ఏముందిలే అని చెప్పేసి పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ఆ సువాసన అంత ఈజీగా రాదండి. ఆ సువాసన రావడానికి కారణం ఏంటంటే దైవ సంకేతం. దైవం మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మీకు అలాంటి సువాసనలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే మీరు పూజ చేసినప్పుడు ఏదైనా ఒక పుష్పం లాంటిది, పువ్వు లాంటి కింద పడటం అవ్వచ్చు, లేదా ఒక గంట సౌండ్ లాంటిది, ఇలాంటిది మంచి సువాసనలు కూడా రావడం, ఇలాంటివి మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. కావాలంటే మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. అలా దేవుడి యొక్క పటాలు కూడా కొంచెం కదిలినట్లుగా ఉంటాయి, అంటే మీరు పెట్టినట్టుగా కాకుండా కొంచెం అటు ఇటుగా కదిలినట్టు ఉంటాయి. ఇలాంటివి కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మీరు పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఒక్కోసారి అది మనం భ్రమగా కూడా భ్రమపడుతూ ఉంటాం. కానీ అది భ్రమ కాదండి, నిజంగానే మీ ఇంట్లో ఆ మహాశివుడు తిరుగుతూ ఉన్నాడన్నమాట. అలాగా మీకున్నటువంటి ప్రతి కష్టం, నష్టం కూడా అంటే మీరు దైవాన్ని నిందించినట్టు సందర్భాలు అది మానవులుగా మీకు అలా చేస్తారు, అది మీ తప్పు కాదు. కానీ సమస్యలు ఏంటంటే ఒక్కసారిగా దాడి చేసినప్పుడు, ఒక సమాధానం లేనటువంటి సమస్యలు మన జీవితంలోకి వచ్చినప్పుడు, మనం తట్టుకోలేకపోయినప్పుడు ఎవరమైనా సరే ఒక్కోసారి దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు అనేవి వస్తాయి. అందులో ప్రత్యేకించి మీ తప్పేమీ లేదన్నమాట. ఎందుకంటే మీకు వచ్చే సమస్యలు అలా ఉన్నాయి. అవి ఆర్థికంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, అనారోగ్యపరంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఇలా ఏదైనా కానివ్వండి. కానీ అలాంటి వాటి వల్ల మీరు అనుకుంటున్నారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, మన జీవితంలో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం దైవాన్ని నిందించకూడదు. కాకపోతే మనం ఏంటంటే మానవులుగా తట్టుకోలేక మనం అనుకుంటాం, కానీ తట్టుకోలేని స్థితిలో కూడా మనం దైవాన్ని నిందించకూడదండి. ఎందుకంటే అది మనం తెలిసి తెలియక చేసినటువంటి మహాపాపం. దైవం ఎప్పుడైనా సరే మనల్ని రక్షించేవాడే కానీ మనల్ని శిక్షించేవాడు కాదన్నమాట. ఏదో గత జన్మ కర్మానుసారంగా ఇలాంటి వాటి వల్ల మనకు సమస్యలు అనేవి వెంటాడి వేధిస్తూ ఉంటాయి తప్ప దైవం అనేది తప్పు కాదు. ఒక్కోసారి కొన్ని టైంలో ఎలా ఉంటాయంటే గ్రహాలు కానివ్వండి, టైం కానివ్వండి, మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు సమస్యల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడే మీరు నిలబడి దైవాన్ని నమ్ముకొని, అయ్యా నువ్వే ఉన్నావు, దిక్కు నువ్వే అని చెప్పి మీరు పూర్తి భారం దైవం మీద వేసినప్పుడు దైవం ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటికి తీసేస్తాడనమాట. తీసేసి బయట పడేస్తాడు. సమస్యను ప్రత్యేకంగా మీకు దూరంగా పారిపోయేటట్టు చేస్తాడు. అలా కాకుండా అనుకున్నవన్నీ కూడా మీకు జరిగితే ఆ తండ్రి ఎప్పుడు కూడా దైవం ఎప్పుడు మనల్ని తప్పుగా అర్థం చేసుకోరు. కాబట్టి మన బాధలో న్యాయం అనేది వారికి కష్టం అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోరు. కాబట్టి మనకు ఎలాంటి శిక్ష అనేది ఆ భగవంతుడు వెయ్యడండి. కాబట్టి ఎందుకంటే మనం నిందించరాదు. ఎందుకు అలా శిక్ష వెయ్యడు అంటే
తండ్రి బిడ్డలుగా మీరు పడ్డటువంటి వేదనను అతను అర్థం చేసుకొని ఆ మహాశివుడు మీ యొక్క సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఆ తండ్రి మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరేంటంటే పరమేశ్వరుని పూజ చేసుకోవాలి అన్నమాట. మీరు సోమవారాలు ఒక 5 సోమవారాలు వచ్చేటప్పటికి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివునికి రాగి చెంబుతో ఒక చెంబుడు నీటిని తీసుకెళ్లి ఆ శివుడికి జలాభిషేకం చేయండి. అలా చేసిన తర్వాత మారేడు దళం అలాగే ఒక దీపం పెట్టేసి 2 అరటిపళ్ళు అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టి మీరు చక్కగా ఆ తండ్రికి ఒక కొబ్బరికాయను కొట్టేసి మీరు ఏదైనా సరే మీకు ఉన్నంతలా ఏదైతే మీరు సమర్పించాలి అనుకుంటున్నారో అది సమర్పించండి. మరీ ముఖ్యంగా సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని 5 సోమవారాలు చెయ్యండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎలాంటి బాధలైతే అనిపిస్తున్నాయో అలాంటి బాధలని చెప్పుకొని మరి మీరు అలా సంకల్పించుకుంటే మీరు అనుకున్న బాధలన్నీ ఇట్టే తొలగిపోతాయని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.